డాక్టర్ బిఆర్ శెట్టి గారని బెంగళూరులో ప్రముఖ నేత్ర వైద్యులైన, ఇప్పుడు నారాయణ నేత్రాలయ అని ఇది చాలా ఫేమస్ హాస్పిటల్ అయిన ఆఫ్థమాలజిస్ట్. చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన 25 ఏళ్ల నుంచి డయాబెటీస్తో బాధపడతా ఈ ఎల్లోపతిక మొదనష్ట మందులు నమ్ముకుని సఫర్ అయ్యి చివరికి అది ఎంత మోసం గ్రహించిన తర్వాత ఆయన ఈ మధ్య బయటకు వచ్చి ఆయన డయాబెటీస్ని లో కార్బు, హై ఫ్యాట్లు, సరిపడా ఉండే ప్రోటీన్ అంటే ఇంచుమించు మండైట్ లాంటి దాంతోనే దాన్ని ఆయన తగ్గించుకుని ఆ తర్వాత ఆయన రివర్సింగ్ డయాబెటీస్ క్లినిక్ అని ఒక హాస్పిటల్ కూడా స్టార్ట్ చేశారు బెంగళూరులో. అంటే ఆయన డాక్టర్, స్వయంగా డాక్టర్, చాలా పేరున్న డాక్టర్. మరి వాళ్ళు ఆయన క్లినిక్ స్టార్ట్ చేశారు డయాబెటీస్ రివర్స్ అవుతుందని. అంటే నేను ఇది ఎన్నేళ్ల క్రితం చెప్పాను, 6 ఏళ్ల క్రితం చెప్పాను. ఈ విప్లవమే రావాలి, ఇదే నేను కోరుకుంది. ఎవడెవడో మందులు పాడనే సన్నాసులందరూ, వెంకమాలకు వచ్చిన మురిగే వాళ్ళందరూ దీన్ని చూసి, అంటే అందరూ కాదు, వాళ్ళంతా రియలైజేషన్కి వచ్చింది. తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు ఇది చూస్తే అర్థమవుతుంది. అలానే నాకు గుర్తుండి, నేను తిరుపతిలో రాయలసీమ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో, చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆడిటోరియం ఇన్ ఏషియా, చాలా హెవీ క్రౌడ్లో నా మీటింగ్ జరిగినాయి. ఆ మీటింగ్కి బెంగళూరు డయాబెటీస్ సెంటర్ డాక్టర్లు వచ్చారు. వచ్చిన తర్వాత డైట్ గురించి తెలుసుకుని ఆ డైట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము డయాబెటీస్ని ఇంతకుముందు కంట్రోల్లో ఉంచేవాళ్ళం, ఇప్పుడు డయాబెటీస్ నయం చేస్తాం ఎలాంటి మందులు వాడకుండా, ఒక్క మందు వాడకుండా కేవలం ఆహారంతో వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టుకున్నారు ఇప్పుడు బెంగళూరు డయాబెటీస్ సెంటర్. అంటే నిజంగా చూడండి ఎంత ఆహ్వానించక మార్పు. అంటే ఈ మార్పే నేను కోరుకుంది. సొసైటీలో ఈ మార్పు వచ్చి ప్రతి చోట బిఆర్ శెట్టి గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి రియలైజ్ అయ్యి ఏమైనా ఇక్కడైనా చేయమంది. ఆ తప్పుడు మందులు, తప్పుడు ఇన్సులిన్లు, ఆ తప్పుడు మెట్ఫార్మిన్లు, ఇట్లాంటి చెత్త అంతా తీసి మొదటి రోజు మురుగుంట్లో పారేసి మన డైట్ స్టార్ట్ చేస్తే ఎంత లవ్ డయాబెటీస్ అయితే రివర్స్ అయితే తీరాల్సిందే, ఇంక్లూడింగ్ డయాబెటీస్ టైప్ 1, ఇంక్లూడింగ్ గ్యాంగ్రీన్ కేసెస్ రివర్సల్, ఎన్నైనా సరే అయితే తీరాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో ఇది ముదాహం, నిజంగా ఇది చెంప పగిలే సమాధానం. నువ్వు ఎలా చేస్తావు, మందులు పారేమంటావా, అది ఇది అనే వాళ్ళందరికీ కోప కుయ్యమని గింగులు తిరిగే సమాధానం చాటు నేర్చే వాళ్ళందరికీ. సో చాలా తగ్గిపోయిందిలేండి, ఆ పర్సంటేజ్ ఏం లేదు. ఒకళ్ళిద్దరు కొన్ని హేతువాద ముసుగులో ఉండే కుక్కలు మొరగడం తప్ప పెద్ద బయట నుంచి డాక్టర్ సపోర్ట్ విపరీతంగా ఉంది. ఇవాళ నా దగ్గర నన్ను కలవటానికి వచ్చే వాళ్ళలో ప్రతిరోజు కనీసం 2-3 డాక్టర్లు ఉంటారు. పైన వీడియోస్ చూసి వెళ్ళటానికి, నా డయాబెటీస్ సెషన్స్ కానీ క్యాన్సర్ సెషన్ కానీ చూడటానికి డాక్టర్లు, మెడికల్ ప్రతిరోజు అనేక మంది వస్తున్నారు. చాలా సందర్భాలు ఎక్స్ట్రా వచ్చిన జనానికి మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, అంటే అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేయగలుగుతున్నాం. సో నేను తెలుసుకుంటున్నారు, ఖచ్చితంగా తెలుసుకుంటాం. నన్ను కలవటం డయాబెటీస్ దీని మీద నేను ఒక కల కన్నా అప్పుడు అనేవాడిని, డయాబెటీస్ని రూపుమాపుతామని. ఒక పోరాటం, ఇది ఒక పెద్ద పోరాటం. ఈ పోరాటం, ఈ ఛాలెంజ్లు మొత్తం కూడా ఈ రోజు కోసమే. ఇలా డాక్టర్లు ముందుకు వచ్చి ఇలా చేసి మనం ఇలా తగ్గించాల్సిందే, ఇది మోసం అని చెప్పి ముందుకు వచ్చి తీరాల్సిందే. అది అయ్యే వరకు, అది దాన్ని ప్రతి పల్లెటూరు వరకు తీసుకొచ్చి ఆ మందులు, పెంట మందులను తరిమి కొట్టి డయాబెటీస్ విముక్త సమాజాన్ని చేసే వరకు కూడా నేను ఇలా విశ్రాంతంగా పోరాడుతూనే ఉంటాను ప్రజల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.